అది 2015 అక్టోబర్ 12వ తేదీ. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరం. అక్కడ ఉంటున్న 35 ఏళ్ల శామ్ అబ్రహం తన భార్య సోఫియా కుమారుడితో ఎప్పింగ్ అనే ప్రాంతంలో నివసిస్తున్నాడు. కేరళకు చెందిన ఈ కుటుంబం ఉద్యోగం రీత్యా ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. ప్రతి ఏటా తప్పనిసరిగా భారతదేశానికి వచ్చి తమ కుటుంబ సభ్యుల్ని, బంధువుల్ని, స్నేహితుల్ని కలుసుకుని వెళతారు. శామ్, సోఫియాలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు కనుక ఒకేసారి సెలవులు ఉండేలా చూసుకుంటారు. ఆ విధంగా 2025 అక్టోబర్లో కూడా భారత్కు వచ్చారు. సెలవులు ముగిశాక అక్టోబర్ 12న తమ 7 ఏళ్ల కొడుకును తీసుకుని ఇద్దరూ ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చారు. వచ్చిన 2 రోజుల తర్వాత శామ్ గుండెపోటుతో మరణించాడు. ఆ వార్త తెలిసిన భారత్లో ఉంటున్న శామ్ తల్లిదండ్రులు హతాశులయ్యారు. శామ్ ఇంటికి వచ్చినప్పుడల్లా ఎంతో హుషారుగా ఉండేవాడు. అందరినీ కలిసి కష్టసుఖాలు తెలుసుకుని స్పందించే తత్వం ఉన్నవాడు. అయితే 2025 అక్టోబర్లో ఇంటికి వచ్చినప్పుడు మాత్రం మునుపటిలా గలగలా మాట్లాడక మౌనంగా ఉండడం అతని తండ్రి గమనించాడు. మళ్ళీ ఈసారి తాను కేరళకు వస్తే మాత్రం శవపేటికలోనే తిరిగి వస్తానని కూడా తండ్రితో అన్నాడు. మరి అలాగే జరిగింది. శామ్ బాధగా చెప్పాడా, భవిష్యవాణి తెలిసే చెప్పాడా? అసలేం జరిగిందనేది తెలియాలంటే మనం ఆస్ట్రేలియా నుంచి పరిశీలిస్తూ ప్రయాణించాలి. శామ్ ఆఫీస్ నుంచి రాగానే స్కూల్ నుంచి వచ్చిన కొడుకును తీసుకుని ముగ్గురు ఇంటి వద్దే ఉన్న పార్క్లో కాసేపు గడిపి తిరిగి ఇంటికొచ్చి భోంచేసి నిద్రపోతారు. అది మామూలుగా రోజూ జరిగేదే. 2025 అక్టోబర్లో భారత్ నుంచి తిరిగి వచ్చిన రోజు అలాగే జరిగింది. ఆ మర్నాడు ఉదయం బెడ్ కాఫీ కలిపి తెచ్చి శామ్ను నిద్రలేపే ప్రయత్నం చేస్తుంటే అతను ఎంతకీ మేల్కోలేదు. సోఫియా అరుపులకు పక్కింటి వాళ్ళు కూడా వచ్చారు. శామ్ పరిస్థితి చూస్తున్న వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేశారు. ఇంటికొచ్చిన పారామెడికల్ బృందం శామ్ చనిపోయి కొద్దిసేపు గడిచిందని వెల్లడించారు. సోఫియా కన్నీరు మున్నీరుగా ఇచ్చింది. కొడుకును పదువుకుని చేష్టలు దక్కి నిలబడ్డ ఆమెకు అండగా పోలీసులు, వైద్య సిబ్బంది ఉండి లీగల్ యాక్టివిటీస్ అన్నిటినీ పూర్తి చేసి అక్టోబర్ 15వ తేదీన శామ్ శరీరాన్ని, సోఫియాను, వాళ్ల కొడుకుని భారత్కు పంపారు. శామ్ తన తండ్రితో చెప్పినట్టే కొందరు దగ్గర బంధువులతో కూడా అలాగే మాట్లాడాడని అప్పుడు తెలిసింది. చెప్పినప్పుడు తేలిగ్గా తీసుకున్న బంధువులు ఇప్పుడు ఆ మాటల్ని తలుచుకున్నారు. శామ్ తండ్రితో ప్రస్తావించారు. అక్టోబర్ 18 నాటికి శామ్ మృత శరీరం ఊరికి చేరింది. క్రతువులన్నీ పూర్తి చేసి వాళ్ళ ఇంటి పెరట్లోనే అతనికి సమాధి నిర్మించారు. సోఫియాని ఓదార్చడం మటుకు ఎవ్వరి తరం కాలేదు. ఇంకా కేరళలోనే ఉంటే ఆమె కోలుకోవడం కష్టం అనుకున్నారు. పైగా సెలవులు పూర్తయి కూడా ఉద్యోగం చేరకపోతే అది కూడా దెబ్బతింటుందనుకున్నారు. కాబట్టి ఆస్ట్రేలియాలోనే ఉంటున్న సోఫియా చెల్లెల్ని ఆమెకు తోడుగా ఉండేలా మాట్లాడి అక్టోబర్ 24వ తేదీన సోఫియాను, ఆమె కుమారుణ్ణి తిరిగి ఆస్ట్రేలియాకు పంపారు. తండ్రి కనిపించడం లేదనుకుంటున్నాడు కానీ ఆ పిల్లాడికి తండ్రి శాశ్వతంగా లేడని తెలియదు. ఒక రకంగా శూన్య హృదయంతో సోఫియా ఆస్ట్రేలియాకు తిరిగొచ్చింది. ప్రతి శనివారం సోఫియా అత్తమామలకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేది. కొన్ని నెలల తర్వాత, అంటే 2016 జూలైలో శామ్ మరణించిన 8 నెలల తర్వాత సోఫియా ఫోన్ కోసం ఎదురు చూస్తున్న శామ్ తల్లిదండ్రులు ఆమె నుంచి ఏ ఫోన్ కాల్ రాకపోవడంతో ఏదో పని ఒత్తిడి ఉండొచ్చులేమని అనుకున్నారు. మరో వారం తర్వాత కూడా అంతే. 2 వారాలుగా ఫోన్ రాకపోవడంతో వీళ్లలో ఆందోళన. ఆస్ట్రేలియాలో ఉంటున్న ఒక తెలిసిన వ్యక్తికి ఫోన్ చేసి సోఫియా యోగక్షేమాలు కనుక్కోమన్నారు. అతను చెప్పింది విన్నాక వీళ్లకు కాళ్ళు చేతులు ఆడలేదు, నోట మాట రాలేదు. అస్సలు నమ్మబుద్ధి కాలేదు. ఏం జరిగింది? 15 రోజుల క్రితం సోఫియాను ఆస్ట్రేలియా పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆమె తన భర్త శామ్ను హత్య చేసిన నేరానికి ఆమెకు ఆ శిక్ష విధించారు. శామ్ తల్లిదండ్రులు మళ్లీ బాధలో కుంగిపోయారా, అవాక్కై బుద్ధి మందగించి మాన్పుడిపోయారా అన్నది ముందు తెలుసుకుందాం పదండి. అసలు దీని గురించేనా శామ్ తమతో సూచనప్రాయంగా మాట్లాడింది అని మాత్రం అనుకున్నారు. అంత బాధే ఉంటే సెలవులయ్యాక ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లకుండా ఉండాల్సింది కదా అని కూడా అనుకున్నారు. అప్పుడంటే ఏదో పెద్ద పైత్యం మాటలని కొట్టిపారేశామో, పోనీ శామ్ అయినా గుండెల్లో బాధను వెళ్ళగక్కగలిగారు కదా. అలా కూడా తెలియలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడా? అందుకు కూడా సోఫియానే కారణమని వాళ్ళు మనసులో పరిపరి విధాలుగా ఆలోచించారు. వైద్యులు చెప్పిన దాన్ని బట్టి శామ్ గుండెపోటుతో మరణించాడు. అతడికి గుండెపోటు వచ్చేలా చేశారా ఏమి? సోఫియానే అందుకు కారణమని ఆలోచిస్తున్నారు కదూ. ఇక్కడే ఒక మెలికుంది. శామ్ గుండెపోటుతో మరణించినట్లు సోఫియానే మెడికల్ సిబ్బందికి, పోలీసులకు చెప్పింది. అలా నమ్మబలికింది. చాలా మామూలుగా కనిపిస్తున్న అతని వాలకం చూసి సడన్ హార్ట్ అటాక్ అయ్యుంటుందేమో అని ఆ దృష్టికోణంలోనే వాళ్ళు తదనంతర కార్యక్రమాలు ముగించేశారు. కనుకనే శవ పరీక్ష చేయకుండానే శామ్ శరీరాన్ని భారత్కు పంపేశారు. భారత్లో క్రతువులు ముగిశాక సోఫియా తిరిగి ఆస్ట్రేలియాకు వచ్చిన తర్వాత ఆమెపై నిఘా మొదలైంది. అవును, ఆ రోజు శామ్ మరణించినప్పుడే ఒక పోలీస్కి సోఫియా దుఃఖంలో ఏదో అసహజత్వం కనిపించింది. కానీ అతని వద్ద ఏ ఆధారం లేదు. ఆమె తిరిగి వచ్చాక పోలీసు అధికారుల వద్ద ప్రత్యేకంగా అనుమతి తీసుకుని మరీ అతను ఆమెను పరిశీలించడం మొదలుపెట్టాడు. ఆమె కదలికల మీద కన్నేశాడు. ఆమె కార్యాలయం, ఆమె వెళ్లే ప్రతి ప్రదేశం, ఆమె కలిసే ప్రతి వ్యక్తి గురించిన వివరాలు సేకరిస్తూ వాటిని నమోదు చేస్తూ వచ్చాడు అతను. ఎట్టకేలకు అతనే ఆమెను నేరస్తురాలిగా నిరూపించి
చెరసాల్లో వేయించాడు. సోఫియా భారత్ నుంచి ఆస్ట్రేలియాకు తిరిగొచ్చాక శామ్ బ్యాంక్ ఖాతాలోని సొమ్మును తన ఖాతాకు బదిలీ చేయించుకుంది. భారీగా అది ఆమెకు చెందుతుంది కనుక ప్రత్యేకంగా ప్రస్తావించడం దేనికి అని పోలీస్ ఆయన కూడా అనుకున్నాడు. అయితే కొన్ని రోజుల తర్వాత శామ్ పేరిట ఉన్న తమ కారును వేరే వ్యక్తి పేరిట రిజిస్టర్ చేయించింది. అయితే గీతే తన పేరున పెట్టుకోవాలి అంతే కదా అని పోలీస్ ఆలోచించాడు. ఆ వ్యక్తి పేరు అరుణ్. అతను కేరళలో సోఫియాకి కాలేజ్ మేట్. పోలీసులు అరుణ్ గురించి ఆరా తీశారు. పలు విశేషాలు సేకరించారు. శామ్ గురించి కూడా తెలుసుకున్నారు. కేరళలోని కొల్లం దగ్గర కరవళూర్ అనే గ్రామంలో పుట్టిన శామ్ అబ్రహం చిన్నతనం నుంచి ఎంతో బుద్ధిగా పెరిగాడు. చురుకైన పిల్లాడిగా టీచర్లు కూడా మెచ్చుకునేవాళ్ళు. చిన్నతనం నుంచి చర్చ్లో పాటలు పాడేవాడు. అతనిలోని మంచితనం చూసి అందరూ ప్రశంసించేవాళ్ళు. సోఫియా కూడా శామ్ పట్ల చిన్నతనంలోనే ఆకర్షితురాలైంది. ఇద్దరి ఇళ్ళు ఒకే దగ్గర కావడంతో వారి స్నేహం బాల్యం నుంచే పెరిగి పెద్దై ప్రేమగా మారింది. ఇద్దరూ కూడబలుక్కుని ఒకే కాలేజీలో చేరారు. డిగ్రీ పూర్తి కాగానే 2003లో పెళ్లి చేసుకున్నారు. శామ్కి ఒమన్ దేశంలోని ఒక కంపెనీలో ఉద్యోగం వచ్చింది కనుక అతను అక్కడికి వెళ్ళాడు. ఖాళీగా ఉండడం దేనికని సోఫియా మాస్టర్స్ చేయడం కోసం కేరళలోని ఒక కాలేజీలో చేరింది. అదిగో అక్కడ అరుణ్ పరిచయం అయ్యడంకు ఆ పరిచయం హద్దులు దాటింది. వివాహితురాలైన సోఫియా ఆ హద్దులు దాటిన పరిచయానికి ప్రేమ అనే పేరు పెట్టుకున్నా కానీ సమాజం అందుకు ఒప్పుకోదు కదా. వివాహ సంబంధానికి దాన్ని కాదనుకోవడానికి దేనికైనా కానీ ఒక పద్ధతి ఏర్పాటు ఉంటుంది. సాంప్రదాయాలు చట్టాలు అనేవి అందుకు కొన్ని విషయాలను పెట్టాయి. అందరూ వాటిని పాటించి తీరాల్సిందే. సోఫియా అరుణ్లు గుట్టుగా తమ ఇష్టం ఉన్నట్టు తిరుగుతున్నారు. శామ్కు సోఫియా మీదున్న ప్రేమ వీటిని కనిపెట్టేలా చేయలేకపోయింది. 2005లో సోఫియా మాస్టర్స్ డిగ్రీ పూర్తయిపోయింది. అయినా కానీ అరుణ్తో ఆమె సంబంధం కొనసాగుతూనే ఉంది. సోఫియా చెల్లెలు అప్పటికే ఆస్ట్రేలియాలో ఒక హాస్పిటల్లో నర్స్గా పనిచేస్తోంది. సోఫియా చేసిన డిగ్రీకి అక్కడ మంచి ఉద్యోగం లభిస్తుంది కనుక అక్కడికి వచ్చేయమని చెప్పిందామె. అనుకున్నట్టుగా సోఫియా అప్లై చేసిన కంపెనీలో జాబ్కి పిలుపొచ్చింది. ఆమె ఆస్ట్రేలియాకు వెళ్ళిపోయింది. ఒమన్ను వచ్చి తనతో ఉండమని, ఇద్దరం చెరో దేశంలో ఉండడం దేనికని ఎంతో కాలంగా శామ్ అడుగుతూనే ఉన్నాడు. సరే ఆమె చదువుకుంటోంది కదా అని అన్నాళ్ళు ఊరుకున్నాడు. అప్పుడు ఆమె ఏకంగా ఆస్ట్రేలియా వెళ్ళి ఉద్యోగంలో చేరిపోయింది. ఎందుకు అంటే అరుణ్ కూడా ఆస్ట్రేలియాలోనే ఉద్యోగం చేస్తున్నాడు కనుక. శామ్ తన కుటుంబానికి దూరంగా ఉండలేక ఒమన్లో తాను పనిచేస్తున్న కంపెనీకి ఆస్ట్రేలియాలో కూడా ఒక శాఖ ఉంది కనుక అక్కడికి బదిలీ చేయించుకున్నాడు. ఈ ప్రయత్నాలు సోఫియాకు తెలియవు. ఒమన్లో శామ్ ఉండిపోతే అక్కడ ఆస్ట్రేలియాలో అరుణ్తో కులాసగా తిరగొచ్చనుకుంది. ఇక్కడున్న మరో మెలిక తెలిస్తే సోఫియా అరుణ్లిద్దరూ చేసిన ఘోరాన్ని అసహించుకుంటారు. అరుణ్కి కూడా పెళ్ళై ఒక పిల్లాడున్నాడు. అతను కుటుంబంతో సహా ఆస్ట్రేలియాలోనే ఉంటున్నాడు. ఆ విషయాలన్నీ సోఫియాకు తెలిసి కూడా పరాయి మగాణ్ణి, వివాహితుణ్ణి ఇలాంటి సంకోచం లేకుండా ఇష్టపడింది. మరో స్త్రీకి అన్యాయం చేస్తున్నట్టుగా భావించలేదామె. కామాతురానాం న భయం న లజ్జ అనేది అందుకే మరి. అలాంటి వారిది వ్యామోహం, ప్రేమ కాదు. అలా అంటే దాన్ని వాళ్ళు అంగీకరించరు కూడా. శామ్ తాను కూడా ఆస్ట్రేలియాకి రావడంతో సోఫియా స్వేచ్ఛకు సంకెళ్ళు పడ్డాయి. ఆ అసహనంలోంచే శామ్ను హతమార్చాలనే నిర్ణయం పుట్టింది. శామ్ తాను వచ్చిన కొన్నాళ్ళకే సోఫియా ప్రవర్తనలోని తేడాను పసిగట్టాడు. ఆమె ఎక్కడ పనిచేస్తున్నది, ఎక్కడకు తరచూ వెళ్ళొస్తున్నది చెప్పమని గుచ్చి అడిగాడు. ఆమె చెప్పే సమాధానాల్లో పొంతన కనిపించేది కాదు. పైగా పెడసరితనం జవాబుతో శామ్ను ధిక్కరించినట్లుగా మాట్లాడేది. అది వాదనలకు దారితీసింది. ఎన్ని లుకలుకలు నడుస్తున్నా కూడా ప్రతి ఏటా ఇద్దరూ కేరళకు వచ్చి వెళ్ళేవాళ్ళు. అలా చాలాసార్లు జరిగింది. చివరకు 2015 అక్టోబర్లో ఇంటికొచ్చిన ఇక తాను ప్రాణాలతో మాత్రం ఇంటికి తిరిగి రానని తండ్రితో, కొందరు బంధువులతో అన్న మాటల్ని వాళ్ళు తీవ్రంగా తీసుకోలేదు. తన శవాన్ని తాత సమాధి వద్దనే పోడ్చమని కూడా చెప్పి వెళ్ళాడు శామ్. అక్టోబర్ 12 నాడు భారత్లో బయలుదేరి ఆస్ట్రేలియాకు వచ్చారు. అక్టోబర్ 14 నాడు రాత్రి ఏదో జరిగింది. ఆ రోజు ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన శామ్కి ఆవకాడో మిల్క్ని త్రాగడానికి ఇచ్చింది సోఫియా. అందులో నిద్రమాత్రలున్న సంగతి అతనికి తెలియదు. దాన్ని తాగిన శామ్ అలాగే మైకంలోకి జారుకున్నాడు. అప్పటికే ఇంట్లో అరుణ్ నక్కి ఉన్న సంగతిని కూడా అతను కనిపెట్టలేదు. బయటకొచ్చిన అరుణ్ సోఫియాతో ఆరెంజ్ జ్యూస్ చేయించి అందులో విషం కలిపి మగతలో ఉన్న శామ్ నోరు తెరిచి అతని గొంతులో పోసేశారు. చాలా ఎక్కువ మొత్తంలో కలపడం వల్ల నోట్లోంచి బాగా నొరుగొచ్చింది. ఆ వెంటనే అతను ప్రాణాలు వదిలేశాడు. కాసేపటి తర్వాత అరుణ్ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. సోఫియా ఆ రాత్రి శామ్ శరీరం ఉన్న మంచం మీదే నిద్రపోయింది. మర్నాడు ఉదయం సోఫియా ఆడిన నాటకం బాగానే రక్తి కట్టింది. భారత్లో శామ్కి అంతిమ సంస్కారాలు చేసి తిరిగి ఆస్ట్రేలియాకు వచ్చిన తర్వాత అరుణ్తో ఆమె ఎప్పటి మాదిరే తిరగసాగింది. దాన్ని ఒక పోలీస్ అధికారి గమనిస్తున్నట్టు వాళ్ళకు తెలియదు. ఆ దిశగా వాళ్ళు ఆలోచించలేదు కూడా. అరుణ్ తరచుగా వెళ్లే ఒక బార్కి ఈ అధికారి కూడా వెళ్ళి తాను ఒక ఖాతాదారుడిగా కూర్చుని అరుణ్తో మాటలు కలిపి కొన్ని రోజులకు స్నేహంగా మార్చి దాన్ని మరింత గట్టిపరిచి
ఆపై అరుణ్ చేసిన క్రూరత్వం అంతా మద్యం మత్తులో కక్కించాడు. పోలీసులు కూడా కనిపెట్టలేని గొప్ప పని చేశారని అరుణ్ సంబరంగా చెప్పుకున్నాడు. అతను అరుణ్ని ఏమార్చి అతని మొబైల్ను పరిశీలించి మరికొంత సమాచారం సేకరించాడు. సోఫియాతో అరుణ్ మాట్లాడిన కాల్ డేటాను కూడా సంపాదించాడు. సదరు పోలీస్ అధికారి ఆ ఆధారాలను కోర్టుకు సమర్పించాడు. భారత్లో ఉన్న శామ్ శరీర అవశేషాలకు అటాప్సీ చేయించమని కోరాడు. ఆ కోర్టు ఆదేశాలు భారత్లోని కోర్టుకు అందించబడ్డాయి. నియమాలను అనుసరించి శామ్ ఇంటి పెరట్లోని అతని సమాధిని తవ్వితీశారు. వాటిలో విషం ఆనవాళ్లు నిర్ధారించబడ్డాయి. ఆస్ట్రేలియాలో అప్పటికే జైల్లో ఉంచబడిన సోఫియా, అరుణ్లు తమ నేరాన్ని అంగీకరించారు. విచారణ అనంతరం కోర్టు తీర్పు వెలువడింది. అరుణ్కి బెయిల్ లేని 27 ఏళ్ల కారాగారవాసం శిక్షగా విధించబడింది. సోఫియాకు 22 ఏళ్లు. ఆమెకు ఎలాంటి బెయిల్ ఇవ్వరాదని తీర్పిచ్చారు. తనకు కొడుకున్నాడు, కనికరించమని కోరింది సోఫియా. శిక్షాకాలం తగ్గించమని దీనంగా వేడుకుంది. జడ్జ్ ఆమె కొడుకు బాధ్యతను ఆమె చెల్లెలు సోనియాకు అప్పగిస్తూ తీర్పునిచ్చారు. అయితే తమ మనుమడిని తామే పెంచుకుంటామని శామ్ తల్లిదండ్రులు కోర్టును కోరారు. అందుకు అంగీకరించిన ఆస్ట్రేలియా కోర్టు ఆ పిల్లాన్ని నానమ్మ, తాతయ్యల పెంపకానికి అప్పగించింది. వాస్తవానికి శామ్ తన ప్రేమ గురించి ఇంట్లో చెప్పినప్పుడే అతని తల్లిదండ్రులు అందుకు అంగీకరించలేదు. ఆ కుటుంబంతో తమకు పొసగదు, వద్దని వారించారు. శామ్కి ఆమె తగిన వ్యక్తి కాదని నచ్చజెప్పారు. కానీ బాల్యం నుంచి మనసులో పెంచుకున్న ప్రేమ, స్వతహాగా బోళా మనిషి అయిన శామ్కి సోఫియాలో, ఆమె కుటుంబంలో ఎలాంటి పొరపొచ్చాలు కనిపించలేదు. పైగా సోఫియా తక్కువ తినలేదు. శామ్ని అతని తల్లిదండ్రుల్ని బెదిరించింది. శామ్తో పెళ్లికి అంగీకరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానంది. పోనీ అంతరచ్చ చేసిన ఆమె శామ్ పట్ల, అతని కొడుకు పట్ల నిజాయితీగా, ప్రేమగా, బాధ్యతగా మెలిగిందా అంటే లేదనే సమాధానం చెప్పాలి. మరి ఈ సత్సంబంధాలని ఏమని చెప్పాలి? నిజంగా ఒక అమాయకుడి ప్రాణాలు తీసిన ఆమెకు 22 ఏళ్ల జైలు శిక్ష సరిపోతుందా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.